వెల్కమ్ టు లదాఖ్ సిరీస్ ఎపిసోడ్ 5. ఈరోజైతే మేము లాచుంగ్లా బారాచుంగ్లా దాటి పాంగ్ అనే విలేజ్లోకి అయితే వెళ్ళబోతున్నాము. ఇకపోతే మా ఇద్దరు రైడర్స్, సోలో రైడర్ రవి అండ్ కేడిఆర్ దివాకర్ ఇద్దరు కూడా చాలా బందోబస్తుగా తయారయ్యారు. నాకు కొంచెం జోష్ వచ్చి నేను కూడా బండి నడిపించాను, కానీ లోపల మాత్రం ఫీవర్ ఏమాత్రం తగ్గలేదు. హిల్ సిక్నెస్ వల్ల కొంచెం లోగా ఫీల్ అవుతున్నాను, కానీ మా సోలో రైడర్ రవి మాత్రం దేనికి తగ్గేది లేదని చెప్పి బైక్ని గాల్లో నడపడం స్టార్ట్ చేశాడు. యాక్చువల్లీ చెప్పాలంటే మేము అసలు ఈరోజు ఆ స్నో మౌంటైన్స్ని లైక్ లాచుంగ్లా బారాచుంగ్లా క్రాస్ చేస్తాం అనుకోలేదు. గూగుల్ మ్యాప్ చెక్ చేసినట్టయితే మాకు ఆ స్నో రీజన్ నెక్స్ట్ డే చూపించింది. సో మేము ఆ పాంగ్ అనే విలేజ్లో స్టే తీసుకుందాం అనుకున్నాము. సో పాంగ్ వరకు వెళ్ళి నెక్స్ట్ డే ఆ స్నో మౌంటైన్స్ అన్ని కవర్ చేద్దాం. సో మేబీ ఈ మౌంటైన్సే లాస్ట్ అనుకుంటా, మనాలి ముందు అనుకున్నాం. సో ఎందుకంటే మేము ప్యాంగాంగ్ నుంచి బయలుదేరాం కాబట్టి ప్యాంగాంగ్ నుంచి కొంచెం ఆఫ్ రోడ్ అయితే చేయడం జరిగింది. ఆఫ్ రోడ్ ఉందని మాకు అంతకు ముందు రోజు తెలుసు. సో ఈ లాచుంగ్లా బారాచుంగ్లా పాస్ అనేది నెక్స్ట్ డే పెట్టుకుందాం, ఎందుకంటే ఒకటేసారి స్ట్రెస్ తీసుకోదలుచుకోలేదు. కానీ ఇక్కడ చిన్న టెక్నికల్ గ్లిచ్ వల్ల గూగుల్ మ్యాప్ అనేది మాకు సేమ్ డే నెక్స్ట్ డే చూపించింది. సో మేము వెళ్ళాక ఏంటంటే సీన్ కంప్లీట్ రివర్స్ అయిపోయింది అనమాట. ఈవినింగ్ లైక్ 5:30-6 ఆ టైంలో మేము చూసేసరికి మేము ఈ మౌంటైన్స్, ఈ స్నో మౌంటైన్స్ క్యాప్డ్ మౌంటైన్స్ని క్రాస్ చేసి పాంగ్కి వెళ్ళాలన్నమాట. సో మన వాళ్ళు రైడర్స్ కాబట్టి రెడీగా ఉన్నారు. నాకు మాత్రం ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి, ఎందుకంటే ఈ మౌంటైన్స్ అసలు చూడడానికి స్నో క్యాప్డ్ మౌంటైన్సే, బట్ మేము చాలా గ్రౌండ్ అంటే కింద హైట్ తక్కువలో ఉన్నామన్నమాట. ఒక్కసారి చూసేసరికి చాలా హైట్లో లారీస్ అవి వెళ్తున్నాయి. అది చూసేసరికి కంప్లీట్ షాక్ అయిపోయి, ఇప్పుడు అంత పైకి ఎక్కి అక్కడి నుంచి డ్రైవ్ చేయాలా, మళ్ళీ నా హెల్త్ కండిషన్స్ ఏమవ్వాలి అని. కానీ మా వాళ్ళు వెన్నంటే ఉండి ధైర్యం ఇచ్చి, ఇంకా వాళ్ళు ఉన్నారనే ధైర్యం, ఎక్స్ట్రా రైడర్స్ ఉన్నారనే ధైర్యంతోనే ఇంకా ముందుకి సాగడం అయితే జరిగింది. కానీ ఆ ఈవినింగ్ టైము మౌంటైన్స్ క్రాస్ చేయడం వర్త్ అని చెప్పాలి, ఎందుకంటే మేము ఇప్పటిదాకా అంటే ఈ రోజు దాకా మేము చూసిన దగ్గరలో అందరికన్నా ఎక్కువ అంటే ప్యూర్ మంచు అంటారు కదా, ఫ్రెష్ మంచు ఉన్న ఏరియా ఇదే అనమాట. లాచుంగ్లా బారాచుంగ్లా చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో మంచు కూడా. కానీ నేను చేసిన పెద్ద మిస్టేక్ కూడా ఇదే. మంచు ఫ్రెష్గా ఉందని చెప్పి గ్లౌజులతో పాటే మంచుని పట్టేసుకున్నా. ఆ తర్వాత నా చేయి అసలు నిన్న స్పర్శ కూడా తెలియట్లేదు అనమాట చేతులకి. హ్యాండిల్ అయితే పట్టుకున్నా కానీ ఇంకా స్పర్శ కూడా తెలియట్లేదు. ఏదో బైక్ నడుపుతున్నా అంతే, కానీ లోపల మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా. ఆ లొకేషన్ని అన్నీ కొంచెం చాలా ఏదో ఫారెన్లో ఉన్నంత ఫీలింగ్ వస్తుందన్నమాట. సో మేము అలాగా ప్లస్ ఏంటంటే అక్కడ కొంచెం స్లిప్పరీ రోడ్ కదా, ఎందుకంటే కంటిన్యూస్గా స్నో కరిగి అట్లా వాటర్ ఫ్లో అవుతూ ఉంటాయి రోడ్డు పైన. సో మనం కొంచెం కేర్ తీసుకొని నడిపించాలన్నమాట. స్పీడ్కి వెళ్తే పడిపోతాం, కంపల్సరీ పడిపోతాం. చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా, ఇలాంటప్పుడే మన స్కిల్స్ అనేవి ఉపయోగపడతాయి, డ్రైవింగ్ స్కిల్స్. మెల్లగా వెళ్ళాలి, నేచర్ని ఎంజాయ్ చేసుకోవాలి. దట్ ఈస్ ద అవర్ మెయిన్ గోల్. అండ్ మా రెండు బైకులు కూడా చాలా అన్స్టాపబుల్గా ముందులకి దూసుకుపోతూ ఉన్నాయి. యాక్చువల్లీ మేము లైక్ కాశ్మీర్లో, జమ్మూ కాశ్మీర్ ఆ ఏరియాలో ఉండేటప్పుడు చాలామంది రైడర్ని అయితే రిఫరెన్స్ కోసం అడగడం అయితే జరిగింది. బ్రో ఇట్లా మనం ఇక్కడ లదాఖ్ నుంచి మనాలి సైడ్ వెళ్తున్నాము, రోడ్ కండిషన్స్, వెదర్ కండిషన్స్ ఎలా ఉన్నాయి అంటే, వాళ్ళు చెప్పిన దాన్ని చూస్తే వేరే వాడు ఎవడైనా వీక్ హార్టెడ్ పర్సన్ ఉంటే అసలు భయపడి ముందులు కూడా వెళ్ళడం. కానీ తెలుసుగా మన వాళ్ళ గురించి, మంచు తుఫాన్ వచ్చినా సరే దూసుకెళ్ళిపోయే రకం. అండ్ ద స్నో కూడా చాలా అంటే ఏదో ఫ్రెష్ ఐస్ క్రీమ్ అట్లా మౌంటైన్స్ మీద ఉందా
అనిపించేలాగా ఉంటుంది. రోడ్స్ కూడా ఇక్కడ పర్లేదు బెటర్. తర్వాత మేమైతే ప్యాంగ్ టు మండి టు మనాలి, ఇక్కడ మన కేటీఆర్ అయితే ఎంట్రన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి నా బైక్ తనే హ్యాండిల్ చేశాడు. నేను మన సోలో రైడర్ రవి బైక్ని రైడ్ చేస్తున్నా. పిలియన్గా సోలో రైడర్ రవి కూర్చున్నాడు. మనాలి పోతే మనాలి గురించి ఇంకేం చెప్తాం, మీకు తెలియదు ఏముంది. చక్కటి గ్రీనరీ, స్నో పడుతుంది, స్నో క్యాప్డ్ మౌంటైన్స్ అక్కడక్కడ కనబడుతుంటాయి. కాకపోతే ఏంటంటే ఒక పక్క హ్యాపీ, ఎందుకంటే మనాలి సక్సెస్ఫుల్గా సేఫ్గా డెస్టినేషన్ రీచ్ అయిపోతున్నాం. ప్లస్ ఏంటంటే ఇన్ని డేస్ ఇంత హ్యాపీగా గడిపినాం, మళ్ళీ ఆ రోజుల్ని మిస్ అవుతున్నాం అని ఒక చిన్న బాధ అయితే లోపల ఉంది. కానీ ఇంకేం చేస్తాం, లైఫ్ ఈజ్ జర్నీ, ముందుకు సాగుతూ పోవాలి. అండ్ మేము కూడా అలాగే మెల్లగా అలా డ్రైవ్ స్టార్ట్ చేసాం. మనాలి నుంచి డౌన్ హిల్ అనమాట. ఇప్పుడు ఇన్ని రోజులు పైన ఉన్నాం కదా, సో ఇప్పుడు డౌన్ హిల్ కిందకి దిగుతున్నాం. మెల్లగా అలా దిగుతుంటే మబ్బుల్లో నుంచి అక్కడక్కడ పారాగ్లైడింగ్స్ అవి ఇవి కనబడుతుంటే యాక్టివిటీస్ మాకు కూడా చేయాలనిపించింది. కానీ ఏంటంటే ఇంకా 50-50 అనమాట. హెల్త్ సహకరించట్లేదు కాబట్టి లైట్లీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు పక్కా ట్రై చేస్తామని చెప్పి మేము కూడా అనుకున్నాం. మెయిన్ థింగ్ ఏంటంటే మేము పైన ఉన్నప్పుడు మాకు ఆ పారాగ్లైడింగ్ అనేది కనిపించలేదు, లేదంటే చూసాక మేబీ ట్రై చేసేవాళ్ళం మేము. కానీ ఇప్పుడైతే మేము అట్లా డౌన్ హిల్లో అట్లా మనాలి నుంచి కిందకి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మనాలి వస్తుంది అనగానే ఇంకా వెదర్ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. ఏంటంటే మనకి డ్రైనెస్ అనేది ఉండదు, టూరిస్ట్ కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. ఎందుకంటే మనాలి ఫేమస్ స్పాట్ కాబట్టి మోస్ట్లీ లైక్ కపుల్స్కి, ఫ్యామిలీకి. చూడండి ఎన్ని వెహికల్స్ పార్కింగ్ ఉన్నాయో ఇక్కడ. సో మెల్లగా అలాగా ఆ ట్రాఫిక్ని అంతా క్లియర్ చేసి మనాలి విలేజ్ నుంచి అలా బయటకు వచ్చినాం. ఇంకా మనాలి అయిపోయింది. ఇంకా అక్కడ మనాలి తర్వాత ఇంకా మెల్లగా మేము ఢిల్లీ వైపు అయితే స్టార్ట్ అయ్యాము. సో మేము యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే దేశముదురు సినిమాలో ఉన్న ఇట్లా ఐరన్ బ్రిడ్జెస్, మల్టిపుల్ బ్రిడ్జెస్ వస్తాయని. కానీ వచ్చినాయి కానీ మాకు తెలియలేదు, ఎందుకంటే మేము రోడ్ పైన ఫోకస్ చేయడం వల్ల కొంచెం అట్లా డీవియేట్ అయ్యి కొంచెం నేచర్ని అయితే మిస్ చేసాం. సో ఇక్కడ ఇది కులు విలేజ్ అనుకుంటా. ఇక్కడ మాత్రం ఏంటంటే చాలా ప్రతి ఒక్క 100-200 మీటర్స్కి జిప్ లైనర్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. లైక్ 500-1000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో అవన్నీ చూసుకొని మేమైతే ముందుకు సాగాము. ఫైనలీ మేమైతే జోగిని వాటర్ ఫాల్స్కి అయితే చేరుకున్నాము. ఇక్కడికి వచ్చాక ఇది కూడా ఒక పెద్ద టాస్క్. కింద చూస్తాం, కింద వాటర్ ఫాల్ అదే ఇంతేనా అనుకునేసరికి పై చూసేసరికి బాహుబలి రేంజ్లో కనబడ్డది వాటర్ ఫాల్స్. సో నేనైతే అంత డేర్ చేయలేదు పైకి ఎక్కి అంత, ఎందుకంటే లైట్గా రెయిన్ కూడా స్టార్ట్ అయింది. ప్లస్ నా హెల్త్ కండిషన్ కూడా కొంచెం తగ్గుంది. ఇక్కడైతే చూడొచ్చు, వాటర్ అయితే క్రిస్టల్ క్లియర్ వాటర్ అయితే ఉంటాయి ఇక్కడ. అసలు ఎంత ప్యూర్ వాటర్ అంటే, ఎందుకంటే మనకు ఫ్రెష్ స్నో అలా కరిగి కొండల నుంచి అట్లా డౌన్ హిల్కి అట్లా పారుతున్నాయి. ఇక్కడైతే చాలా ఫ్యామిలీస్ కూడా వస్తున్నారు, యూత్ కూడా వస్తున్నారు, అందరు ఫొటోస్ క్యాప్చర్ చేసుకుంటున్నారు. ఇంకా చాలామంది అయితే పైకి వెళ్తున్నారు. యాక్చువల్ అసలైన వాటర్ ఫాల్ని చూడాలంటే పైకి ఎక్కాలన్నమాట. లైక్ ఒక 10 floors హైట్ ఉంటుంది, అంత పైకి ఎక్కాలి. నేనైతే అంత ధైర్యం చేయలేకపోయా, ఎందుకంటే స్లిప్పరీగా ఉంది, రిస్క్ తీసుకోదలుచుకోలేదు అనమాట. స్ట్రెయిన్ అయిపోయాను కదా అప్పటికే. సో అట్లా అనమాట. మన రవి అండ్ కేటీఆర్ ఇద్దరైతే పైకి ఎక్కారు. అక్కడ కొన్ని ఫొటోస్ కూడా క్లిక్ చేయడం జరిగింది. నేనైతే ఇక్కడ కింద వీడియో షూట్ చేసుకుంటూ కూర్చున్నా ఈ వాటర్ ఫాల్స్ని. ఇక ఈ లొకేషన్ ఇక మనమైతే టూర్ ఎండ్కి అయితే వచ్చేసాం. చాలా ఎమోషన్స్, చాలా ఎక్స్పీరియన్సెస్, లోపల కూడా చాలా బాధగా ఉంది. కానీ ఏం చేస్తాం, చలో మనమైతే వీడియో ఎండ్కి వచ్చేసాము. ఫర్ షూర్ ముందైతే చాలా రైడ్స్ ఉన్నాయి, మళ్ళీ మనం కలుద్దాం. ముందు ఇంకా రైడ్స్ అయితే ప్లానింగ్ చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.